భక్తులమారి నక్క జితేందర్ సింగ్ అనే వ్యక్తి జై భవానీ షాప్ జ్యువెలరీ షాప్ పేరుతోటి ఈ యొక్క కొన్ని కిలోల బంగారం కుదవబెట్టుకొని అలాగే అధిక వడ్డీకి ఆశ చూపి కొన్ని కోట్ల రూపాయలు కొల్లగొట్టి ఉడాయించిన ఘటన జరిగింది. ఇచ్చిన బాధితులందరూ సామాన్య ప్రజలు, రోజు కూలి చేసుకొని బతుకు తెరువు కోసం పోరాడే ప్రజలు యొక్క చిట్టీల గురించి కానీ కొన్ని బంగారం కుదవబెట్టుకొని ఇక్కడ చేయడం జరిగింది. బాధితులందరికీ న్యాయం చేయాలని ఈ సందర్భంగా మేము సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. వారి యొక్క బాధితులందరికీ మేము పూర్తి సంఘీభావం తెలియజేస్తున్నాం. ఈ యొక్క జితేందర్ సింగ్ అనే వ్యక్తి వీరితో పాటు 10 సంవత్సరాలుగా మార్వాడీలందరూ కలిసి యారుగుట్ట పట్టణంలో ఉన్నటువంటి అన్ని బిజినెస్ లో ఇన్వాల్వ్ అయ్యి నాసిరకం ఉత్పత్తులతో ఈ యొక్క ప్రజల యొక్క సొమ్మును పోగు చేసుకునే సందర్భాలు చాలా ఉన్నాయి. ప్రతి ఒక్క బిజినెస్ లో ఈ యొక్క మార్వాడి వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి అన్నిటిని నాశనం చేయడం జరిగింది. కేవలం యారుగుట్టలో చాలా కాలంగా రియల్ ఎస్టేట్ తోటి చాలా మంది బతికేవారు. కానీ వీళ్ళు 50,000 గజం పోయేది, 10,000 గజం పోయేది, లక్షల రూపాయలకు కొనుగోలు చేసి ఈ యొక్క మామూలుగా చిన్న చిన్న బిజినెస్ చేసే వ్యక్తులను కూడా ఇబ్బంది కలిగే పరిస్థితుల్లో ఈ యొక్క మార్వాడీలు పోగు చేసుకోవడం జరిగింది. ఈ మార్వాడి వ్యవస్థ అనేది చాలా ఇబ్బందికరంగా యారుగుట్ట పట్టణంలో జరిగింది. కావున ఈ యొక్క అధికారులు కానీ ఈ యొక్క నాయకులు కానీ అందరూ స్పందించి ఈ యొక్క బాధితులందరికీ కోట్ల రూపాయలు ఏ విధంగా నష్టం జరిగిందో వాళ్ళందరికీ లాభం చేకూర్చే విధంగా ఖచ్చితంగా సమయం తీసుకొని వారిని పిలిపియాలని సందర్భంగా యాదగిరిగుట్ట పట్టణానికి గత 10 సంవత్సరాలుగా రాజస్థాన్ ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చినటువంటి మార్వాడీసు పాన్ బ్రోకర్ల పేరుతోటి, బంగారం షాప్ పేర్లతోటి, అదేవిధంగా కిరాణా షాపుల పేరుతోటి ఇక్కడ ఒక 15 మంది వరకు తిష్ట వేసి ఇక్కడ వ్యాపారాలు కొనసాగిస్తూ ఉన్నారు. కొనసాగిస్తున్నటువంటి క్రమంలో యాదగిరిగుట్ట పట్టణంతో పాటు ఈ మండలంలో ఉన్నటువంటి వివిధ గ్రామాల ప్రజలను నమ్మించి పాన్ బ్రోకర్లు ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలను వారి యొక్క బంగారాన్ని తాకట్టు పెట్టుకుంటే ఆ బంగారంతో పాటుగా కొంతమంది దగ్గర వడ్డీ పేరుతోటి ఇక్కడ పట్టణ ప్రజల దగ్గర, గ్రామాల ప్రజల దగ్గర కోట్ల రూపాయలు కూడా వసూలు చేసుకొని ఈ మధ్యకాలంలో ఉడాయించడం జరిగింది. వాళ్ళ నిజంగా కూడా ఒకసారి ఆలోచించినట్లయితే ఇక్కడ బంగారం తాకట్టు పెట్టినటువంటి వాళ్ళంతా కూడా నిత్యం కూలీలు చేసుకునేటువంటి పేదలు. ఈ పేదలతో పాటుగా ఇతర చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వ్యాపారస్తులు కూడా ఇక్కడ తాకట్టు పెట్టారు. కోట్ల రూపాయల బంగారం, అదేవిధంగా కోట్ల రూపాయల నగదు కూడా ఇక్కడ తీసుకొని పారిపోయినారు. ఇవాళ మా యొక్క డిమాండ్ ఏంటంటే వీరిని ప్రధానంగా ఇక్కడ తీసుకురావడానికి మొదటి వరుసలో ఉన్నటువంటి వ్యక్తి మార్వాడి ఎవరైతే ఉన్నారో ప్రేమ్, ఆ ప్రేమను ద్వారా వీళ్ళందరూ కూడా డబ్బులు చెల్లించే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు, ఎందుకంటే అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారు, ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు సహకరించి ఆయనను పట్టుకొచ్చి వీళ్ళకు డబ్బులు బంగారం రిటర్న్ ఇప్పించడమా, లేకపోతే ఇక్కడికి తీసుకొచ్చి వ్యాపారం పెట్టించినటువంటి ఎవరైతే మార్వాడి ప్రేమ ఉన్నాడో ఆ ప్రేమ ద్వారా ఈ యొక్క ప్రజలకందరికీ కూడా న్యాయం చేసేటువంటి విధంగా పోలీస్ అధికారులు, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకరించి యాదగిరిగుట్ట పట్టణ ప్రజలకు సహాయం చేయాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము కోరుతా ఉన్నాం. మొదటి రోజే మేము ఈ యొక్క మార్వాడి పరారైన రోజే మేము స్పందించి గౌరవనీయులైనటువంటి జిల్లా కలెక్టర్ గారికి మేము రాతపూర్వకంగా కూడా వినతిపత్రం సమర్పించి ఈ యొక్క ప్రజలకు న్యాయం చేయాలని చెప్పేసి కోరడం జరిగింది. రెండో అంశం ఏంటంటే వాళ్ళు ఇచ్చినటువంటి రిసిప్ట్లను ఒకసారి పరిశీలించినట్లయితే ఈ యొక్క లైసెన్స్ నెంబర్ కానీ, జిఎస్టీ నెంబర్ కానీ ఎటువంటి లేకుండా ఇక్కడ వ్యాపారం చేస్తున్నటువంటి క్రమంలో ఇక్కడ మున్సిపల్ వారు కానీ, పోలీసు వారు కానీ మరి ఎందుకు స్పందించలేదనేటువంటి విషయం ఇవాళ ప్రశ్నార్థకంగా మిగులుతా ఉన్నది. ఎటువంటి అనుమతి లేకుండా ఇవాళ కోట్ల రూపాయలు వ్యాపారం చేసేటువంటి ఈ యొక్క మార్వాడీస్ పైన ఎందుకు చర్యలు తీసుకోలేదని చెప్పేసి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ యొక్క సమస్య పరిష్కారం కాకపోతే ప్రతి వాళ్ళ మీద కూడా అనుమానాలు వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఆ అనుమానాలు రాకుండా వీటిని నివృత్తి చేసి ఈ యొక్క ప్రజలకు న్యాయం చేసేంత వరకు వీరు చేసేటువంటి పోరాటాలలో భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఎల్లవేళలా వారికి అండదండగా ఉంటామని. సుమారు 10 ఏళ్ల క్రితం కొందరు దొంగల మద్దతుతో ఆనాడు ఉన్నటువంటి ఆర్యవైశ్యులను
కంసాలి ఉద్యోగాలను కడుపు కొట్టి వాళ్ళ ఉపాధి పైన దెబ్బ కొట్టి యారుట పట్టణానికి వచ్చి ఒక్కొక్కరుగా సుమారు 20 కుటుంబాలుగా ఏర్పాటు చేసుకొని అన్ని రంగాల్లో నకిలీ సరుకుతో ఇక్కడ దుకాణాలు ఏర్పాటు చేసి మా యొక్క ప్రజలు కడుపు కొట్టడమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను కూడా దోచుకునే విధంగా ఈరోజు మార్వాడి దుకాణాలు ప్రవర్తిస్తా ఉన్నారు. దాంతో పాటు మొన్నటికి మొన్న జిత్తు అనే వ్యాపారి సుమారు 15-20 కోట్ల బంగారు నగదుతో ఉడాయించినాడు. అయితే అతను నమ్మి ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు పేదలు బంగారం కుదవబెట్టి ఆ రుణం తీసుకున్నారు. కానీ ఆ యొక్క దొంగ ఈ రోజు కొందరు పెద్దల అండతో ఈ రోజు రాష్ట్రం విడిచి పారిపోయి ఈ యొక్క బాధితులను రోడ్లను పడేశారు. రెక్కాడిదిగా డొక్కాడు పరిస్థితుల్లో అధిక వడ్డీ ఆశ చూపించి కొందరిని ఆ విధంగా ప్రలోభ పెట్టి కొందరు నగదు తీసుకొని ఈ విధంగా ఆ యొక్క ఎంతో మందిని అన్యాయం చేసి ఈ రోజు తన డబ్బుతో ఉడాయించాడు. కావున సుమారు 2 రోజుల క్రితం గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఆ యొక్క దొంగను ఖచ్చితంగా పట్టుకుంటాం, అంతవరకు కూడా ఏ ఒక్క మామిడి షాప్ కూడా తీసే ప్రసక్తే లేదని చెప్పేసి అతను కూడా మాట ఇచ్చాడు. అయితే దాని విరుద్ధంగా ఆ యొక్క షాపులు కూడా తీసే ప్రయత్నం ఈరోజు జరుగుతూ ఉంది. కావున గౌరవ ఎమ్మెల్యే ఇచ్చిన మాట ప్రకారం మా యొక్క బాధితులు న్యాయం జరిగే వరకు ఏ ఒక్క షాప్ తీసే ప్రసక్తి లేదు, తీస్తే కానీ మేము ఊరుకునే ప్రసక్తి లేదని ఈ సందర్భంగా వచ్చింది. నాకు సంబంధం లేదు. ఎవరన్నా మీరు? మాది ఒడ్డేపల్లి. రికార్డు 3 సార్లు సర్పంచ్, ఎంపీటీసీ. ఏం పేరు అన్న మీ పేరు? చంద్రశేఖర్. అయితే ఎక్కడ పీడిఎస్ బియ్యం ఇక్కడ పట్టుకున్నా తెలియదు, వాడు ఎవడో తెలియదు. మా తమ్ముడు డబ్బులు ఇచ్చాడు, కాల్ చేసిండు. కట్టుకుంటే నన్ను ఎఫ్ఐఆర్ చేసిండు. ఎఫ్ఐఆర్ చేసిన రైస్ మిల్ ఉందని పెట్టి రైస్ మిల్ లేదు లేదని పెట్టిండు. పెట్టి ఏంటంటే ఇంతకుముందు ఒకసారి డిసెంబర్ 3 తారీఖు వచ్చిండు. ఆ తమ్ముడు 4 లక్షలు ఇచ్చిండు. ఇక్కడ ముందు ఇంకో ఎస్ఐ ఉండే 5 లక్షలు తీసుకుపోయాడు. ఒక్క పోలీస్ స్టేషన్ 9 లక్షలు ఇచ్చాక ఏ ముందు పడతాడు, నిల్లు ముందు పడతాడు, బేరం చేసి ఏ ముందు పడతాడు. గతంలో 3 లక్షలు తీసుకుండా 5 లక్షలు. ఏం పేరు ఆయన పేరు? తెలియదు, పేరు కూడా మాకే 150 కిలోమీటర్లు మాది. మా దగ్గర పోలీసు వాళ్ళు లేరా, మా దగ్గర కమిషనరేట్ లేదా? సిద్దిపేట జిల్లా. వాడి మాకు వస్తాడు ఆటో తీసుకొని. ఒడ్డపల్లి అంటే అక్కడ కూడా వద్దా? మీకు రైస్ మిల్ ఉందా సార్? నాకు లేదు రైస్ మిల్. మీరేం ప్రజెంట్? నేను సర్పంచ్. ఇప్పుడు మాజీ సర్పంచ్. మా తమ్ముడికి ఉంది. మీ తమ్ముడు అప్ స్టాండింగ్ ఉండు, కేసు అయింది. మీ తమ్ముని పేరు ఏం పేరు? రత్నాకర్. అప్ స్టాండింగ్ ఉండు, కేసు అయింది. మీ పేరు? చంద్రశేఖర్. సార్ ఇప్పుడు సిద్దిపేట జిల్లా. అయితే ఏదో పీడిఎస్ బియ్యంలో మీ తమ్ముని పట్టుకొచ్చారు. నేను ఏమన్నా దండం పెడుతున్నా, నా ట్రాక్ చూడండి, నా ఆధార్ కార్డు చూడండి, నాకు సంబంధం లేదు. నా అకౌంట్లు ఇస్తా, అది ఇస్తా, ఎఫ్ఐఆర్ నా పేరు ఎట్లా రాస్తావు, కాళ్ళు మొక్కిన. మీ ఇద్దరు పేరు రాశారు? నా పేరు కూడా రాసి. మా తమ్ముడు అప్ స్టాండింగ్ ఉండు, అప్ స్టాండింగ్ ఉంది, నా పేరు రాసి పైసా గుంచి కేసు నమోదు చేసి. ఈ ఎప్పుడైనా సార్ అంటే పేరు చెప్తే కేసు చేస్తారా? ఎన్ని రోజులు సార్ బియ్యం? 13 తారీఖు అయితే 25 తారీఖు దాకా మనం ఉంచిండు. ఈ నెల 13 తారీఖు అయితే 25 తారీఖు దాకా ఉంచిండు. 25 తారీఖు దాకా ఉంచి వాడిని కొట్టిండు. కొడితే వాళ్ళంతా 4 లక్షలు తీసుకున్నాడు. వాడు కొట్టి నా పేరు చెప్పించిండు. నా తమ్ముని కాడ 4 రూపాయలు తీసుకుంటే వెళ్ళిపోయింది ఆ పిల్లగాడు. మీ దగ్గర ఎంత డిమాండ్ చేసి? నా దగ్గర 3 లక్షలు డిమాండ్ చేసిండు. 1,30,000 బిల్ కుదిరిచ్చిన. 1,30,000 ఇచ్చారు. 30 వచ్చినా, ఇప్పుడు 1,00,000 రూపాయలు. ఫోన్పే దారుకుంటారా? క్యాష్ ఏమో 70,000 ఇచ్చిన, ఫోన్ పే 30 వచ్చి. అంటే తప్పు చేయలేదు కాబట్టి మంచి పని చేశారు సార్. ఓకే, మంచి మీరు. నేను 100 రూపాయలు ట్రాక్ చూడు సార్, దండం పెడితే కాళ్ళు మొక్క అన్న. పేరు చెప్తే కేసు చేసు. ఈ నల్గొండ జిల్లాలో ఎక్కర్లేదు. ఇప్పుడు నా బియ్యం వచ్చి నా రైస్ మిల్ గారు దిగితే నన్ను కేసు చేయాలి. నువ్వు నీ పేరు చెప్పి కేసు చేసు అంటే ఎక్కడ లేదండి. ఓన్లీ వరంగల్ కమిషనరేట్, నల్గొండ కమిషనరేట్, ఇక్కడ లేదు. అయితే మీ తమ్ముని పేరు చెప్పినాక నీ మీద డిమాండ్ చేస్తాను. మా తమ్ముడు లేడు, అప్ స్టాండింగ్ ఉంది కాబట్టి. తమ్ముడు 2 సార్లు మా తమ్ముడు గత 2 సార్లు ఇచ్చి పైసలు వాడు. ఈ తర్వాత వాడు తమ్ముడు లేడు కాబట్టి ఇట్లా వసూలు చేయాలనే ఉద్దేశంతో నా పేరు పెట్టిన.